హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మేము కడియం వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ అవన్నీ కొనుక్కొని మళ్ళీ అటు నుంచి రాజమండ్రి వెళ్ళొచ్చాను. వ్లాగ్ మీతో షేర్ చేశాం కదండి. బట్ ఈసారి ఫ్లవర్స్ కొన్నప్పుడు కొంచెం మోసపోయాం అనమాట. దానికి సంబంధించిన వ్లాగ్ ఆల్రెడీ అమ్మ మాట ఛానల్లో అమ్మ పోస్ట్ చేసింది కదా. చాలా మటుకు పువ్వులు నిలవ పువ్వులు ఇచ్చేసారు, ఫ్రెష్ పువ్వులు కాకుండా. సో అవన్నీ నెక్స్ట్ డేకే కొంచెం పాడైపోయినట్టుగా అయిపోయినాయి అనమాట. సో వాటన్నిటిని మళ్ళీ సెగ్రిగేట్ చేసుకుంటూ వేరు చేసుకుంటూ మళ్ళీ దండలు అవన్నీ గుచ్చుతున్నాం అనమాట. అండ్ ఇంక ఈ కార్యక్రమం యాక్చువల్గా చాలా అప్సెట్ అయ్యామన్నమాట. ఇన్ని పువ్వులు పాడైపోయినాయా అని అమ్మ కూడా చాలా బాధపడింది. బట్ ఆ బాధ ఒక సిచ్యువేషన్ కాస్త ఫుల్ ఫన్నీ సిచ్యువేషన్లా అయిపోయిందనమాట. మాకు తెలియకుండానే మేము జోకులు వేసుకొని మాట్లాడుకొని నవ్వి ఇంకెంతంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత అంత ఘోరంగా నవ్వి పొట్ట నొప్పి వచ్చేంత వరకు నవ్వి పనులు చేసుకున్నాం. ఆ ఫ్లవర్స్ గుచ్చడం అదంతా సరదాగా మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీ ఎవరికైనా సరే ఫేస్ పైన ఒక చిన్న స్మైల్ అయినా వస్తుంది అని అనుకుంటున్నాను వీడియో మొత్తం చూస్తే. సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ దీపావళి నాడు మీ ఫేస్ పైన ఈ వీడియో ద్వారా ఒక చిన్న స్మైల్ అయినా వస్తుంది ఖచ్చితంగా అని అనుకుంటున్నాను. సో మరొకసారి అందరికీ హ్యాపీ దీపావళి అండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అంత మంచిగా అనుకోకు ఎందుకే కాడతుంటే కాడతో పుచ్చడానికి వీలవదు. ఇలా నువ్వు కొన్ని పువ్వులు వేసుకో, అందులో నీకు కావాల్సినన్ని పువ్వులు వేసుకోవాలి అందులో. ఏంటి ఏమైంది? అది అరిసిందని నువ్వు వరిసావా? నీకు కనపడలేదు కదా, ఎందుకంటే దానికంటే కొన్ని కనిపించింది. ఏం చేస్తుందా మిమ్మల్ని? బంతి పువ్వులో పురుగు కనిపించింది అండి. అది అయితే మొన్న అయితే పురుగు లేక ఇప్పుడు పురుగుల టాపిక్ అవసరమా చెప్పండి. నేను ఇలాగ ఇడ్లీ చేస్తాను. సీతాఫలకాయ ఏమైంది? ఇప్పుడు ఏమైంది? నీకు కనిపించిందా? మరి ఇందాక నన్ను అన్నారు, ఇప్పుడు అది కూడా అరిచింది. సౌండ్ రిఫ్లెక్షన్ నాకు ఎంత పెద్ద చూపించక దాన్ని తీసి జాగ్రత్తగా పెట్టాను. అక్కడే ఉందా? సంజు ఆ పసుపు తీసి పడే ఎందుకు అందులో ఉన్నా పురుగు? అవును, అది ఇక్కడ అందులో ఉన్నాక నేను దాన్ని పట్టుకోను. మళ్ళీ అందులో ఉంది పట్టుకోవాలంటే కార్ కూడా పట్టుకోండి. బాయ్ కట్ గట్లా ఓన్లీ ఎలా సరికి కావాలి. ఇంత పెద్ద పర్సనాలిటీ ఏంటే? నాకు కనపడనే లేదు. ఇప్పుడు ఇలా అంటే ఆడపడిపోయినట్టుంది అది. అందుకనే అందులో వేయకూడదు. నా చేతికి లేకపోతే డాడీ చేతికి బయటకు వెళ్ళి తెలుస్తాను. మళ్ళీ ఇలా గుర్రు రావాలంట జాగ్రత్త తీసుకుని పెట్టి చింగ్ అని బాగుంది అంతే. అది పైన కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం డాడీ పోదు. ఏంటి ఆ పురుగుకేనా అంత గౌరవం? జల్లరస్తుందా? సరిగా ఉన్నా పురుగు అనిపిస్తారు. ఏంటి పురుగు అన్నా సరే ఒళ్ళు జలదరిస్తుందా? ఏమన్నా కొమ్మడి పురుగులా? ఎందుకే ఆటలు గుర్తు చేస్తావు? అందులో ఏదో ఉంది బ్లాక్ గా, అది పురుగో మరి ఏంటో తెలియదు. ఇదే చూడు మా అంత చేయమాకు, నాకు ఇట్లాగా అంతా ఇది వస్తుంది. అసలే నాకు రోమాలు లేవు ఇక్కడ, అయినా నిక్కబడుచుకోవడం వచ్చింది. అయినా నిక్కబడుచుకోవడం నేను కొండే పిల్లలారా. సారీ బాబా.
ఇంత బేభత్సం చేస్తున్నారు. ఆ కాలం తుంపి ఇవ్వండి అని అంటే ఫ్రెష్ పువ్వులు మంచిగా పువ్వులు లేని పువ్వులన్నీ కాదు. ఈ సీజన్కి ఇలానే ఉంటాయి, పురుగులతోనే ఉంటాయి. ఫిక్స్ అయిపోను పాప. ఫిక్స్ చాలు. ఇలాగా పట్టుకుంది. ఇది ఎక్కువ అవుతుంది. ఇంత కావాలి. ఇదేంటి దొబ్బెక్కిపోయింది, అది మగపడిపోయింది. మరి అయిపోతుంది పువ్వులు. మేమేం చెయ్యాం. అటు సైడ్ దారి ఉంచలేదు, ఎలా కడతావు? ఉంది. నాకు కనబడలేదు. అందుకనే ఒక పువ్వు ఎక్స్ట్రా వేసాం. ఆ పువ్వు లాగేస్తే కారం కనిపిస్తాం. పట్టుకో కారం ఎక్కించి. చెల్లి ఒకసారి వచ్చినప్పుడు అది కడుపుతో ఉన్నప్పుడే అస్మాన్ ఓ మిషన్ మీద కుట్టేసేదాన్ని. రకరకాల వాడికి ఏంటి అవన్నీ కుట్టేదాన్ని. ఎప్పుడు వాళ్ళ మరుదులు వీళ్ళందరూ ఒకేసారి మాట్లాడుకుంటారు కదా, అలా ఆయన ఏం చేస్తున్నావు వదిన అంటే సుదిలో దారం ఎక్కిస్తున్నా. వాళ్ళందరూ ఇంక ఫోన్ చేసి ఒరే ఎందుకు అడుగుతావు వదిన ఏం చేస్తున్నా, వాళ్ళ మమ్మీ మిషన్ కుడుతుంది, ఇవిడేమో సుదిలో దారం. మళ్ళీ దానికి బిజినెస్ ఐడియా కూడా ఎక్కడైనా దర్జలు దగ్గర సూదిలో దారం దాని గురించి జోకులు వేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట. నువ్వు ఒక బిజినెస్ పెట్టచ్చు అంటే ఏమని సుదిలో దారం ఎక్కించబడను. అంటే మిషన్ నీ దగ్గర షాప్ పేరు కూడా సూదిలో దారం. ఓకే బిజినెస్ పెట్టుద్ది, షాప్ పెట్టుద్ది. ఇప్పుడు ఎవరి మిషన్ లో కన్నా సుదిలో దారం ఎక్కించాలి. మిషన్ పట్టుకుని నేను దగ్గరికి వస్తే ఈ దారం ఎక్కించి పెట్టు. మళ్ళీ ఆడు నెత్తి మీద కోట అందుకే ఇలా చేస్తారు. పేరు చదవకుండా ఇంకా ఏం చేయమని డౌట్ ఎవరికి రాదు. క్లియర్. అయ్య బాబు ఏంటే బాబు మీరేం చేస్తారు సూదిలో దారం ఎందుకు నేను ఏడుస్తాను. కట్టుకున్నప్పుడు చేసేవాళ్ళు అనమాట చెల్లిని. దాని గురించి మళ్ళీ పెద్ద టాపిక్ అన్నమాట. షాప్ పెడితే ఏం పేరు పెట్టాలి, ఈ సూదిలో దారం పేరు అక్కడి నుంచి. ఐదారు పిల్లలారా నీ షాప్ బిజినెస్ నువ్వును. కావాలంటే ఎవరన్నా నా దగ్గరికి వస్తే నేను బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తాను, ఫ్రాంచైజ్ ఇస్తాను. బ్రాంచెస్ చేయండి వ్యాపారం ఎన్నరావు కూతురు ఒక బ్రాంచ్ లో స్టార్ట్ చేయండి. ఫ్రాంచైజ్ వచ్చి బ్రాంచ్ కాదు దానికి ఎక్స్పీరియన్స్ ఏం అడుగుతావు ఇంటర్వ్యూకి వస్తే? పంపించి ఎక్కించి సూదిలో దారం మరి కోడింగ్ ఇస్తే ఏదైనా ప్రాబ్లం ఇచ్చింది కోడింగ్ భయపడతారు కదా, అలాగే సూది దాచి
అది కూడా సూదిలో లెవెల్స్ ఉంటాయి కదా, పెద్ద దమనంలోకి ఎక్కించగలవా, మామూలు సూదిలోకి ఎక్కించగలవా, మెషిన్ సూదిలోకి ఎక్కించగలవా? సన్న దాంట్లోకి ఎక్కించగలవా నువ్వు ప్రో అని టీం లీడ్ చేస్తాను. కాలేజీకి వెళ్ళి స్పెట్స్ ఉన్న వాళ్ళందరూ పక్కన రిక్వైర్మెంట్ లో వితౌట్ స్పెట్స్. ఎందుకే ఇలాగ మమ్మల్ని ఏడిపిస్తున్నారు? మిలిటరీలో రిక్రూట్ చేస్తున్నారా అనుకుంటున్నారు, సైట్ అని కడుగుతున్నారు. ఎంత చెయ్యొచ్చా? సూదిలో రాదు, అది చిన్న కాన్సెప్ట్ కాదు. ఇంత సూదిలో అంత పెద్ద బిజినెస్ ఐడియా ఉంది. ఇప్పుడు ఈ బిజినెస్ ఐడియా చాలా మందికి ఇచ్చేసారు మీరు. నేను చాలా ఫ్రీగా పెద్ద బిజినెస్ ఐడియా ఇప్పించాను. ఇంకా నేను పేటెంట్ వేస్తాను. ఏ పిచ్చి మాలో కల్లారా. అయ్యయ్యో, పోయి సూదిలో దారం ఎక్కిస్తే ఒకటేమో ఫ్రాంచైజీలో, ఒకటేమో కాపీ రైట్స్. అదే మరి బిజినెస్ ఐడియా. ఇక్కడ బిజినెస్ చల్లవుతా ఎదుర్కోవచ్చు అంటాడు. అది ఇక్కడ జాబ్ ఎందులోనే డీజేలోనా? నేను గేటప్ పట్టుకుని వాయిస్తా ఉంటాను. నీకు పక్కన మరి అప్పుడప్పుడు అక్క వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా దానికి కూడా జాబ్. బాబు